బీసీలకు నిధుల కేటాయింపుల అంశంపై జరిగిన చర్చలో బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. తమపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. ఆయన కేసీఆర్ హయాంలో బీసీలను పట్టించుకోలేదని మండిపడ్డారు. బీసీ సంక్షేమానికి కేటాయించిన 8,000 కోట్లలో కేవలం 800 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని గుర్తు చేశారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే తక్కలపల్లి రవీంద్రరావు కుల భవనాలు కట్టడాలపై అడిగిన ప్రశ్నకు మంత్రి పొన్నం వివరణ ఇచ్చారు. మొత్తం 10 సంవత్సరాల 8,000 కోట్లు కేటాయిస్తే బడ్జెట్లోనే 2,000 కోట్లు దానికి శాంక్షన్ ఇచ్చినారు. శాంక్షన్ ఇచ్చి ఖర్చు చేసింది 800 కోట్ల అధ్యక్ష. ఆ 800 కోట్లలో కూడా 600 కోట్లు 2023-24 అప్పుడు బీసీ బంద్ అప్పుడు, 2018-19 అప్పుడు 2,000 కోట్లు తప్ప 10 సంవత్సరాల బీసీల కొరకు బీసీ కార్పొరేషన్ బీసీ స్కీమ్ తరఫున ₹1 కేటాయించినట్టయితే నేను సభలో మీ ముందర ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఏదైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. నేను మా ఫ్లోర్ లీడర్ సభానాయకుడు మధుసూదనాచారి గారు ఉన్నారు, వారిని కూడా నేను ఈ చర్చలు రమ్మని కోరుతా ఉన్నా. బదిలీ వర్గాలకు న్యాయం వచ్చిన సంగతి లేదా తక్కలపల్లి రవీంద్రరావు గారు గౌరవ సభ్యులు వచ్చిన పర్లే. 10 సంవత్సరాల ఆర్భాటానికి అట్టహాసానికి ఏం తక్కువ లేదు అధ్యక్ష. నేను దాని గురించి నేను ఇలా విమర్శ చేస్తున్నాను. వారు మాట్లాడిన వారు చెప్తా ఉన్నా. నేనేదో వ్యక్తిగతంగా వరకు పైసలు లేవు ఏం లేవు అని ఇప్పుడు చెప్తాను. ఈ ఆర్థిక సంవత్సరం నేనే అసలు వాస్తవం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మా పార్టీలో నేనే అధ్యక్షుడు. తప్పకుండా మాకు కట్టుబడి ఉన్నాం. మేము ఇలా డిక్లరేషన్ సంబంధించి కూడా దానికి అనుగుణంగా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. దానికి అనుగుణంగా క్యాష్ సర్వే జరుగుతూ ఉంది.